పేదలకు, కార్మికులకు, విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రోజువారీ పనులు చేసుకునే కార్మికులు, విద్యార్థులు, నిరుపేదలు ఈ క్యాంటీన్లో తక్కువ ఖర్చుతో కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్లను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని, పేదల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సమాజంలో అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2 అన్నా క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యాంటీన్లో టిఫిన్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో కలిసి పలువురికి వడ్డించారు. అనంతరం వారంతా అక్కడే టిఫిన్ చేశారు. అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో టిఫిన్ రుచికరంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు ఇదో గొప్ప రోజని, ఈ క్యాంటీన్ల ద్వారా గతంలో వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. అటువంటి క్యాంటీన్లను ఈరోజు మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బొబ్బిలిలోని మరో క్యాంటీన్ను నేటి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయగలిగామని, అక్షయ పాత్ర సంస్థ వీటి నిర్వహణకు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని చెప్పారు. రాష్ట్రాన్ని ఒక మంచి దశలోకి తీసుకెళ్లేందుకు, మంచి భవిష్యత్తు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత శక్తి లభించేలా ప్రజలు ప్రారంభించాలన్నారు. అన్నా క్యాంటీన్లను స్వయం సమృద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తుందని, అందుకే ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు తన నెల జీతం విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తన నానమ్మ స్మారకంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్కు అందించినట్టు పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ తరహాలో పేదలకు, విద్యార్థులకు, అసహాయులకు అన్నం పెట్టే సంస్కృతి విజయనగరం జిల్లాలో ఏనాటి నుంచో ఉందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విద్యార్థులతో పాటు శ్రమజీవులందరికీ తక్కువ ధరకే భోజనం చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏర్పాటు చేసిన ఉక్కు వ్యవస్థను గత ప్రభుత్వం తుప్పు పట్టించిందని, ఆ తుప్పును తొలగించి మళ్లీ వ్యవస్థలను పటిష్టపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అన్నం పెట్టకపోవడమే కాకుండా అన్నం పెట్టే వారిపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరూ సహకరిస్తేనే అన్నా క్యాంటీన్ల వ్యవస్థ భవిష్యత్తులో నిరాటకంగా నడుస్తుందని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలు ఈ కార్యక్రమానికి అందించాలని కోరారు. అన్ని కార్యక్రమాల కంటే ఇందులో ప్రజా భాగస్వామ్యం విజయనగరంలో అధికంగా ఉందని మనమంతా నిరూపించాలన్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వల్ల నిరుపేదలకు, కార్మికులకు, విద్యార్థులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఇదే తరహాలో గిరిజన ప్రాంతాల్లోనూ ప్రతి మండలంలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, పేదలకు, విద్యార్థులకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 6 లక్షల రూపాయలు ప్రజల నుంచి విరాళాలు రూపంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక అద్భుతమైన దినం. ముఖ్యంగా పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం సదుపాయం ఈరోజు మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ తాలూకు సేవలు ఎంతమందికి ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. చాలామంది పనికి వచ్చిన వాళ్ళు, స్కూల్కి వచ్చిన వాళ్ళు, కాలేజ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి 5 రూపీస్ పట్టుకొని వచ్చి హ్యాపీగా భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. ఎంత సంతోషంగా వెళ్ళేవారంటే ఇదొక మీటింగ్ పాయింట్ కింద సరదాగా అందరు ఇక్కడ కలుసుకొని వచ్చి సరదాగా అందరు కలిసి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఒక కమ్యూనిటీ అంటే ఆర్టీసీ భవన్కి పక్కనే ఉండి, స్కూల్కి కాలేజీకి దగ్గరగా ఉండి, వాళ్ళకి పనికి దగ్గరగా ఉండి సరదాగా రోజు ఇక్కడ మీటింగ్ పాయింట్లో ఉండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి చాలా ఆనందంగా ఉండేవారు. అలాంటి ఈ క్యాంటీన్ మళ్ళీ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించడం, మళ్ళీ అదే ఏదైతే 5 రూపీస్ ఉందో అదే 5 రూపీస్కే మళ్ళీ భోజనం ఇవ్వడం చాలా సంతోషకరమైన న్యూస్. అంటే ఇది చాలా పెద్ద ఆలోచన చేయాలి. మరి అలాంటి ఆలోచన కేవలం మా ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని అందరూ నిరూపణ. ఎందుకంటే అన్నా క్యాంటీన్ సేవలు అనేది చాలామంది పేద ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. భోజనంకి ఎక్కడికి వెళ్ళాలి, నాణ్యమైన భోజనం తక్కువ రేటుకి భోజనం రావాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మొదటగా ఈరోజు క్యాంటీన్ ఓపెన్ అయిందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఈ క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించడం, దీంతో పాటు ఇంకో క్యాంటీన్ విజయనగరం టౌన్లో ఇంకోటి, మళ్ళీ బొబ్బిల్లో కూడా ఇంకోటి ఓపెన్ చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో కూడా ఇంకా క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ప్లేస్ అండ్ మళ్ళీ కొత్తగా ఆలోచించి అందరికీ పనికొచ్చే ప్లేస్ ఏదైతే చూసి ఇంకా భవిష్యత్ కాలంలో కూడా ఇంకో క్యాంటీన్స్ ఓపెన్ చేయడానికి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇలాంటి ఈ క్యాంటీన్ని కార్యాచరణ చేసి ప్రభుత్వం ఏర్పడిన సుమారు 60 రోజుల్లోనే 2 నెలల వ్యవధిలోనే క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించి ఒక కార్యాన్ని చేసి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి అక్షయ పాత్ర వారి యాజమాన్యం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. తక్కువ వ్యవధిలోనే నేను ఆపరేషన్స్ తీసుకొచ్చి ఈరోజు మొదలుపెట్టే దశగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కృషి అని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఎంతో సంతోషించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఒకటే ఆలోచించాలి. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని కాపాడడానికి మూడోసారి కాపాడడానికి చేసే ప్రయత్నం ఇది. మొదటిసారి 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి ఎన్నో మంచి ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలన్న ఆలోచనతో 9 ఏళ్ళు పరిపాలించి ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది 2014లో. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాన్ని ఎలాగైనా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు కల్పించాలని మళ్ళీ అని కార్యాచరణ చేసి మంచి పరిపాలన ఇస్తూ ఇలాంటి మంచి అన్నా క్యాంటీన్ లాంటి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి అలాగే చాలా విషయాల్లో కూడా 14 నుంచి 18లో కూడా చేయడం జరిగింది. మరి మనం ఒక ఛాన్స్ అని ఒక దుర్మార్గమైన పాలనకు అవకాశం ఇచ్చి ఈరోజు మీరు చూస్తే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసివేసి పూర్తి స్థాయిలో పేదవాడి గురించి కూడా ఆలోచన చేయకుండా ఇలాంటి వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కుదేలం చేశారు. మరి అలాంటి దశ ఎప్పుడు మనకు రాకూడదని కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఈరోజు మూడోసారి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడానికి మనం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం. ఆయన తద్వారా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించి పేదవాళ్ళందరికీ కూడా భోజనం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఒక దశలో మంచి దశలో చేసే ప్రయత్నంలో ఆయన పడుతున్న కష్టానికి ఈరోజు అందరూ కూడా నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. ఆయన మన ప్రార్థనలో ఆయన్ని ఇన్వాల్వ్ చేసుకొని కలుపుకొని ఆయనకి రావాల్సిన ఎనర్జీ, ఆయనకి ఉన్న ఓర్పుకి ఇంకా మరింత మంచి చేకూర్చే విధంగా మన తాలూకా ప్రార్థనలో ఆయన కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఈ క్యాంటీన్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా ఒకటే మాట, ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని భావన ఉండేది. ఈరోజు అది ఓపెన్ అయింది, చాలా సంతోషిస్తున్నారని వేదికగా తెలియజేస్తున్నారు. దీనికి సెల్ఫ్ సస్టైన్ మోడల్గా చంద్రబాబు నాయుడు గారు రూపకరణ చేశారు. అంటే ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఏదైనా డొనేషన్స్ ఏమైనా ఉంటే ఆ డొనేషన్స్ అంటే 10 మందికి అన్నం పెట్టే ఆలోచన అందరికీ రాదు. అది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా అవుతుంది. డొనేషన్స్ కూడా స్వీకరించే విధంగా ఒక సెల్ఫ్ సబ్స్టైన్ మోడల్ కింద తీసుకొస్తున్నారు. ఆయన తాలూకు ఆలోచన మనందరం కూడా గౌరవించి ఈరోజు ఎంతోమంది ఆయనకి అన్నా క్యాంటీన్స్కి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కూడా డొనేషన్స్ డైరెక్ట్గా అన్నా క్యాంటీన్ అకౌంట్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో ఇది ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ కింద ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మరింత బలోపేతం చేసి మరిన్ని క్యాంటీన్లు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి భోజనం తక్కువ రేటుకి ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నంలో అందరం కూడా మనం దాంట్లో భాగస్వామ్యం చేయడం అది అందరికీ మంచి ఆలోచనని భావిస్తున్నారు. మరి ఈరోజు నా వంతుగా మా నాన్నమ్మ గారు ఈరోజు మొదటి సంవత్సరం అయింది కాలం చేసి ఆవిడ పేరు మీద ఆవిడ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా అన్నం పెట్టే సంస్కృతి ఆవిడది. ఎంతమంది వచ్చినా కూడా అందరికీ అన్నం తిని వెళ్ళాల్సిన ఆలోచనతో ఆవిడ జీవన విధానం నడిపించారు. ఈరోజు ఆవిడ పేరు మీద నా మొదటి శాలరీ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్కి ఇద్దామని ఆలోచన చేస్తూ దాన్ని కార్యాచరణ రూపంలో కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. 6 లక్షల అలాగే